ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 71వ రోజు. న్యూ ఎనర్జీ, నిన్నటి జ్ఞానానికి కంటిన్యూషన్. మరి డి రేవతి దేవి గారు మనకి ఏమందిస్తున్నారో అందుకుందామా. మన గురించి మనకు తెలిసిందంత స్వీకరించి అవసరమైనప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. మన దగ్గరకు వచ్చింది ఒక వ్యక్తి అయినా, ఒక వస్తువు అయినా, ఒక ఆలోచన అయినా దానితో మనం సంతోషంగా గడపాలి. మన ప్రకంపనలను బట్టి మన రన్నర్లు దాన్ని తీసుకొస్తారు. వాటితో కలిసి పని చేయాలి. మనం ఎలాంటి ప్రకంపనలను బయటికి పంపిస్తామో వాటిని బట్టి రన్నర్లు మన దగ్గరకు తీసుకొస్తారు. ఓల్డ్ ఎనర్జీల ఆహారాన్ని సేకరించి దాచుకునే వాళ్ళు ఉన్నారు. ఉడతలు ఎలాగైతే ఋతువు మారితే తమకు ఆహారం దొరకదని ముందుగానే సమకూర్చి దాచిపెట్టుకుంటాయో, ఈ మనుషులు కూడా అంతే. ముందు జాగ్రత్త పడుతుంటారు శ్రమపడి. ఈ చర్య వెనకాల భయం ఉంది. ఓల్డ్ ఎనర్జీలో సంకల్పకులు కూడా ఉన్నారు. వీళ్ళు జరగాల్సిన వాటిని సంకల్పిస్తుంటారు. తమ సంకల్ప బలం వల్లనే జరిపిస్తుంటారు. ఆ సంకల్ప చట్టంలో ఎంతో శ్రమ పడతారు. ఒక్కోసారి అది పనిచేస్తుంది. అయితే వీళ్ళు సాధారణంగా అలసిపోయి విసుగు చెందుతుంటారు. సరికాని పద్ధతిలో వాళ్ళు బలవంతంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మరి కొందరు భావుకులు ఉంటారు. వాళ్ళు తమ మనసులో కళ్ళకు కట్టినట్లు ఊహిస్తారు. అలా తమ మనసులో ఒక చిత్రం ఏర్పడితే అది వాస్తవంలోకి వస్తుందని వాళ్ళ ఆలోచన. కావలసినంత ఎనర్జీ దానిలోకి పోసినట్లయితే పని జరుగుతుంది. అప్పుడప్పుడు అంత శ్రమ ఎందుకు, అంత కష్టం ఎందుకు? సృష్టించడానికి న్యూ ఎనర్జీలో అంతకన్నా మంచి మార్గం ఉన్నది. పెయింటింగ్ బ్రష్ పెద్దది తీసుకొని దానికి మన తీవ్ర వాంఛను జోడించి గీత గీసి జరగబోయే దాన్ని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మన దగ్గరకు వచ్చిన దానికి మన ఎనర్జీని, మన మానవ సామర్థ్యాన్ని, మన దివ్య సామర్థ్యాన్ని కలపాలి. మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ప్రవర్తన కానీ, వాసన కానీ, ఇంద్రియ లోలత్వం కానీ మనకు నచ్చకపోయినా సరే ఆ స్టూడెంట్తో మనం ఆనందంగా ఉండాల్సిన సమయం ఇది అంటూ నవ్వుతాడు టోబియాస్. ఒక దివ్య కారణాన్న వాళ్ళు మన దగ్గరకు రావటం జరుగుతుంది. మానవుడు పరిమితంగా చేసే ఆలోచనలను పక్కన పెట్టి మన దగ్గరకు వచ్చేవన్నీ సరియైనవేనని తెలుసుకోవాలి. మన ఉద్యోగం పోయినట్లయితే ఆ పరిస్థితే మన దగ్గరకు వచ్చిందని గుర్తించాలి. దానికి ఒక కారణం ఉంటుంది. దానితో సంతోషంగా గడపాలి. మన భావాలను వ్యక్తపరచాలి. మనకు కలిగింది బాధ, కోపమైతే వాటినే వ్యక్తీకరించాలి. లేని భావాలను ప్రదర్శించాల్సిన పని లేదు. అయితే అలా ఏది దాచుకోకుండా బయట పెట్టేస్తుంటే మనలోనే అంతవరకు మనకు తెలియకుండా దాగి ఉన్న దాన్ని మనం కొత్తగా తెలుసుకుంటాం. అందుకే వచ్చిన ప్రతి దాన్ని స్వీకరించాలి కాదనకుండా. నిజం మాస్టర్స్, నేను కూడా అంతేనండి. నా లోపల ఏది బంధించకుండా బయటికి చెప్పేస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లుగానే మన లోపల చెత్తంతా దాచుకున్నప్పుడు చెత్త పోగైందంటే బ్లాక్స్ ఏర్పడతాయి. తర్వాత సఫర్ అవ్వాల్సింది నేనే. కాబట్టి ఏది ఉందో అది మనం బయటికి చెప్పేసేస్తే మన లోపల చెత్త కాకుండా క్లియర్గా ఉంటుంది. కాబట్టి మన లోపల ఉన్న ప్రాణశక్తి శరీరమంతా సమంగా ప్రసరిస్తూ మనల్ని ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, కాంతివంతులుగా, జ్ఞానవంతులుగా, ధ్యానవంతులుగా చేస్తుంది. కాబట్టి ఏది కూడా దాచుకోకూడదండి. ఏమండి, దాచుకోకూడదంటే ఇంకొక విషయం, కొన్ని విషయాలు చెప్తే ఎదుటి వాళ్ళు జీవితాలు కూడా ఏదో తలకిందులు అవ్వచ్చు. అన్నీ కాదు సుమండి, చెత్త అన్నది ఎప్పుడైనా పేర్కొంటే మాత్రం ఆ చెత్తను మాత్రమే మనము వదిలించేసుకోవాలండి. ఇది మనలో చాలా మందికి సవాల్గా అనిపిస్తుంది. ప్లాన్లు వేయడానికి అలవాటు పడి ఉన్నాం కదా. విషయాలు ఎలా ఉండాలో ముందుగా నిర్ణయం చేసుకునే అలవాటు ఉన్నది మనకు. దిగులు పడుతూ ప్లాన్లు వేసుకుంటూ కూడబెట్టుకుంటూ శ్రమ పడే బదులు తేలిక పద్ధతి ఉన్నది. న్యూ ఎనర్జీలో గీత గీస్తే చాలు, అది ప్రకంపన పరంపరను మొదలు పెడుతుంది. అత్యున్నత స్థాయిలో దీనికి మన దివ్యవాంఛ చూడైతే ప్రకంపన తరంగాలు బయటికి పోతాయి.
వాటిని అందుకోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ మీద వాటి ప్రభావం పడుతుంది. అందుకే వాడు సిద్ధంగా ఉన్నట్లయితే బయట విషయాల తత్వాన్ని మార్చేస్తాయి. అప్పుడు ఆ తరంగాలు ప్రతిఫలించి మనకి సరిపోయే దానిని మన దగ్గరకు తీసుకొస్తాయి. ఇది మనుషుల విషయంలో కావచ్చు, మానవ సంబంధాల విషయంలో కావచ్చు, సమృద్ధి విషయంలో కావచ్చు, లేదా ఆరోగ్య విషయంలో కావచ్చు. ఆ తరంగాలు దాన్ని తిరిగి తీసుకొస్తే మన దగ్గరకు. ఎన్ని ఆటంకాలున్నా ఇది జరిగేలా మన రన్నర్లు చూసుకుంటారు. మనం మన దివ్యత్వంలో ఉంటే అన్నీ సరియైన సమయంలో సరియైన విధంగా సమకూరుతాయి. స్పిరిట్తో వాదించవద్దు. ఫలానాది కావాలని అడగాల్సిన పని లేదు. మనం ఊహించినంత షాక్ తిని అంత సింపుల్గా ఉంటుంది అది. కొంతకాలం వరకు మన దగ్గరికి ఎవరూ రాకపోతే, ఏదీ రాకపోతే నేను అసలు చేయవలసిన విధంగా చేస్తున్నానా అని మనం అనుకుంటాము. దీనిని సరియైన విధంగా ఎలా చేయాలో అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గరికి ఏది రాలేదంటే అర్థం మన నుండి వెలువడిన ప్రకంపనలు బయటికి పోయి తమ పని చేసుకున్నాయన్నమాట. మనం న్యూ ఎనర్జీ వాళ్ళ కుర్చీలో హాయిగా కూర్చుందాం. తలుపు తట్టిన చప్పుడు వినపడే వరకు ఆగుదాం. ఎలాంటి దిగులు లేకుండా రిలాక్స్ అయ్యే సమయం ఇది. మనం దిగులు పడుతున్నామంటే మన దివ్యత్వం మీద మనకు నమ్మకం లేదన్నమాట. అప్పుడు బయటికి వెళుతున్న ప్రకంపనల తత్వం మారిపోతుంది. అలా జరగదంటే మనం అత్యుత్తమమైనది ఏది సృష్టించాలని అనుకుంటున్నామో ఆ స్థాయిలో సృష్టించలేకపోతాము. ప్రకంపనలు బయటకు పంపేటప్పుడు దిగులు పడవద్దు. తలుపు తట్టించప్పుడు వినపడిందంటే ఎంతో మేలు జరగటం కోసమే ఆ వచ్చిన పరిస్థితి మన దగ్గరకు వచ్చిందనమాట. ఇప్పుడు మనం దానితో కలిసి పనిచేయాలి. మరైతే టోబియాస్ తలుపు తెరిచి ఎదురుగా ఏదైనా కనబడినప్పుడు ఏం చేయాలో మాకేం తెలుస్తుంది అని అడుగుతున్నాము. ఇంతకు ముందే చెప్పుకుందాం. కుడిదో ఎడమదో నడుమదో ఎంచుకోవాలేమోనని చూడకండి. అన్నీ అనే దాన్ని ఎంచుకోవాలి. రన్నర్లు తీసుకొచ్చి మన ముందు నిలబెట్టిన వ్యక్తిని చూసి ఆ వ్యక్తిలాగే మనం కూడా అసలు ఆ వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడా అని ఆశ్చర్యపోయే బదులు అన్నీలోకి చూడండి. అన్నీ అనేది 4వ స్థాయి అవగాహన, అంటే 4వ పాలరాయి అవగాహన. మనకు కావలసిన జవాబులు దానిలోనే ఉంటాయి. వచ్చిన దానితో ఆనందంగా ఎలా మసులుకోవాలో మనకు అర్థమవుతుంది. ప్రకృతి మూల పదార్థాల మధ్య అందమైన వ్యక్తీకరణ అది. వచ్చిన దానితో ఆనందంగా నర్తించమన్నాడు టోబియాస్. ఊరికే పని చేయమని చెప్పలేదు, నర్తించమన్నాడు. అంటే మనం ఎంత ఫ్రీగా ఉండాలో అర్థమవుతుంది. ఆ వచ్చింది ఒక వస్తువే కావచ్చు, వ్యక్తే కావచ్చు, ఆలోచనే కావచ్చు, ఎమోషనే కావచ్చు, లేదా అవకాశం కావచ్చు. దానితో ఏం చేయాలో దానంతట అదే తెలిసిపోతుంది. టీచర్లకు ఇక్కడే సమస్య ఎదురయ్యేది. ప్రతిరోజు మనం వేసుకునే ప్లాన్లు ఉండగలమా? ఇలా ఉండాలి అని మనం చేసే ఆలోచనలు అతీతంగా ఉండగలమా? ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము, అదే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మన మనసులో విషయాలను ప్లాన్ వేసుకున్నాము, వాటిని రిలీజ్ చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇది మనలో కొందరికి కష్టంగానే ఉంటుంది. ఇంకా మనం పూర్తిగా వీటిని రిలీజ్ చేయలేదు. అయితే న్యూ ఎనర్జీలోకి వెళ్ళేసరికి ప్లాన్లు వేయటం ఎంత భ్రమనో అర్థమవుతుంది. అవి మన జీవితాన్ని ఎలా పరిమితం చేసేసాయో అర్థమవుతుంది. ఈ ప్లాన్తో మనకు అవసరం ఉండదు. ఊహించుకుంటూ సంకల్పించాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ చేయటం వల్ల మనం అలసిపోతున్నాము. దీనివల్లనే మన ఎనర్జీ లీక్ అయిపోతుంది. ఆరోగ్యం చేకూరాలని సంకల్పించాము, అది జరగలేదు. అలాగే నిండుగా సమృద్ధిగా ఉండాలని సంకల్పిస్తాము, అది జరగదు. అప్పటికీ మన శక్తి అంతా పోయి పడిపోతాము. ఇంత శ్రమ న్యూ ఎనర్జీలో ఉండదు. హాయిగా 4 గీతలు గీస్తాము, వాటికి మన దివ్యవాంఛను జోడిస్తాము. అజెండా కానీ సంకల్పం కానీ లేకుండా ప్రేమ తరంగాలను బయటికి పంపుతాము, అంతే. ఇది పరిపూర్ణమైన పద్ధతి. ఇది తిరిగి తేవటం కూడా పరిపూర్ణమైన వాటినే తెస్తుంది. ఇది అర్థమవటం కష్టమే. అయినా ఒకసారి అర్థమయ్యాక ఇది లేకుండా ఇంతకాలం ఎలా ఉండినానా అనిపిస్తుంది. దీనిని మనం బాగా ఆచరించి సాధన చేయాలి. ఆలోచించకుండా ఉండటం కష్టమే. సాధన కష్టమైనా చేసినప్పుడు దాని ఫలితం ఊహకందనంత గొప్పగా ఉంటుంది. ఇది చాలా ప్రధానమైన పాఠం. దీనిని మనం ఇతరులకు బోధించేటప్పుడు వింటున్న వాళ్ళ నమ్మకం, ఎరుక ఏర్పరచుకొని పాత పద్ధతులు రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఆ పాత పద్ధతుల వల్లనే వాళ్ళ జీవన మార్గం పరిమితమైపోయింది. ఈ సమయంలో మనం ఎలాంటి ఒప్పందం ప్లాన్ నేర్చుకోవలసిన పాఠం లేకుండా ఉన్నాము. మన కొత్త జీవిత గ్రంథంలో అన్ని ఖాళీ పేజీలే, అవి తెరిచి ఉన్నాయి. మనం ఇప్పుడు సృష్టికర్తలం. మన జీవితంలో నిజంగా సృష్టించాలంటే మనం ఏ ప్లాను లేకుండా ఉండాలి. జీసస్ కుటుంబ ఎనర్జీ.
కొన్ని మీటింగులకు యేసుక్రీస్తు వస్తుంటాడు. ఆయనను టొబేస్ వాళ్ళు యేషువా బెన్ జోసెఫ్ అంటుంటారు. ఆయన ఒక కుటుంబ ఎనర్జీని మొదలుపెట్టాడు. అది ఈనాటికి కొనసాగుతుంది. చాలా గొప్ప ప్రేమలో అది కొనసాగుతుంది. మనం చేసిన ఈ ప్రయాణం వల్ల ఆయన మనల్ని గౌరవించటానికి, మనల్ని చూసి చిరునవ్వు చిందించడానికి వచ్చాడు. ఆయన మన పక్కనే నిలబడి సిలువ బొమ్మ అది సూచించే మృత్యువు అంత బాగాలేవని అర్థం చేసుకోమని కోరుతున్నాడు మనల్ని. అది చాలా కష్టమైన అనుభవమే, కానీ దానిలో ఎంతో ఆనందం ఉన్నది. ప్రేమ, పునర్జీవనము మనలోనే సాధ్యమని చెప్పటమే వాటి ఉద్దేశం. యేసు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఆత్మ అక్కడి నుండి దిగి అక్కడ గుమిగూడిన వారి మధ్య తిరిగింది. ఆయన ఆత్మ నేల అంతటా విస్తరించింది. ఆ సమయంలో ఆయనను తమ పక్కనే ఉన్నట్లు చూసామని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనలో చాలా మంది ఎంతో సన్నిహితంగా ఉండినాము ఆయనకు. చాలా మంది ఇతర దేశాల్లో ఉండి కూడా ఆ దివ్య ఎనర్జీ తమ పక్కన ఉన్నట్లు ఫీల్ అయ్యారు. ఆయన ఏకకాలంలో 2 చోట్ల ఎలా ఉండగలడని మనకు అనిపించవచ్చు. కొండ మీద మన పక్కన కూడా ఎలా ఉండగలడు అనిపిస్తుంది. ఆయన వచ్చింది జీవితం రెన్యూ అవుతుందని, మనము రెన్యూ కావచ్చునని మనకు చూపాలని. ఓకే మాస్టర్స్, ఇదే పాయింట్ నేను వేరే చోట కూడా విన్నానండి. ఇలా మనం అంటే ఒప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒప్పుకోవటము ఒప్పుకోకపోవటం అనేది ఎవరి విఘ్నతకు వాళ్ళకు వదిలేయాల్సిందే. ఎందుకంటే నా ద్వారా వస్తున్న ప్రతిదీ చాలా ఆదరణ పొందుతూ ఉన్నాయి. కొన్ని విషయాలు ఎవరన్నా ఇలాంటివి వ్యక్తీకరిస్తే వెంటనే స్పందిస్తున్న మహాజ్ఞానులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు స్పందించే అవసరం లేకుండానే ఆన్సర్ ఇవ్వటం కూడా అవసరం. కాబట్టి సో ఏది తప్పు అని మనం నిర్ధారించలేము, ఏది ఒప్పు అని కూడా మనం చెప్పలేము. ఏదైనా కూడా చదవాలి, వినాలి, తెలుసుకోవాలి. కాదు అంటే ధ్యానంలో కూర్చొని ఇది నిజమా కాదా అనేది మనమే స్వయంగా తెలుసుకోగలగాలి. సో ఇటీవల ఒకరు ఇట్లానే కాల్ చేసి నన్ను అడగటం జరిగింది. ఈ అనుభవాలన్నీ ఇలా చెప్తూ ఉంటారు, ఇది ఇలా అంటారు, అది అలా అంటారు. చాలా మంది గందరగోళంగా ఉన్నారు. అసలు ఇది నిజమేనా, ఇవి ఇలా జరుగుతాయా అని అడగటం జరిగింది. నిజం చెప్పాలంటేనండి, ఇవి మరి రామాయణ భారత భాగవతాలు జరిగాయా జరగలేదా? ఇలాంటి మీమాంసలో కొట్టుకులాడుతున్న వాళ్ళు లేకపోలేరు కదా. జరిగాయా, జరుగుతుందా, నిజమా, అబద్ధమా, ఇలా కొట్టుకులాడి బీపీలు తెచ్చుకునే బదులు ధ్యానం చేసి, సాధన చేస్తూ, శోధన చేస్తూ, సిద్ధింప చేసుకొని ఇది కరెక్టా కాదా అని తెలుసుకుంటే పోలేదా అండి? ఇంత గందరగోళాలు సృష్టించి ఎదుటి వాళ్ళ బుర్రను కూడా కొంచెం గజిబిజి చేసే బదులు. అవునంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్.